సాధకులందరూ గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ సాధన అనే పదాన్ని వాడుతున్నాం కదా. సాధన అంటే ఏ పని చేస్తే ఆ పని మీద దృష్టి పెట్టి ఆ సాధనని ముందుకు తీసుకెళ్ళడం సాధన అంటారు. అదే రకంగా దైవ చింతనలో అంటే ఆధ్యాత్మిక చింతనలో ఎవరైతే అడుగుపెట్టి సాధన చేద్దాము అని ప్రయాణం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అనగా అలా ఎందుకు ఏర్పడతాయి ఆటంకాలు అంటే మాయ వెంటాడుతూ ఉంటుంది. ఎందుకు వెంటాడుతుంది అంటే ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి మానవుడు ఎన్నో రకాల ప్రయత్నాలు